Hi, I love you. Welcome back to Manabadi channel. This is Ravi. సో ఏపీ ఎంసెట్ కానీ టీఎస్ ఎంసెట్ కానీ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది రిక్వెస్ట్ చేయడం బట్టి ఈ యొక్క స్మార్ట్ చీట్ కోడ్ ఎలా అప్లై చేయాలో ఎగ్జామ్లో మీకు నేను నేర్పిస్తాను. సో స్టూడెంట్స్ ఇది కేవలము జస్ట్ మీకు ఏ నాలెడ్జ్ వాడనప్పుడు సో ఏం చేయాలనేది ఒక స్మార్ట్ ట్రిక్ అప్లై చేయడం కోసమే చెప్తున్నాను. సో మీరు మ్యాక్సిమం మీరు చదవండి, సో లెసన్స్ రివైజ్ చేయండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, ఫార్ములాస్ చదవండి. సో దాని తర్వాత మీకు అప్లై చేసేటప్పుడు కష్టంగా ఉన్నప్పుడు మాత్రం అప్లై చేయండి. ఇది మీ రిక్వెస్ట్తోనే ఈ వీడియో తీస్తాను స్టూడెంట్స్. సో మైండ్లో పెట్టుకోండి. సో చూస్తాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మాకు వీడియోస్ని షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టూడెంట్స్ మనం వాడే ట్రిక్ ఒకటే, ఏవైతే సిమిలర్గా ఉన్నాయో వాటిని ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాలి, ఏవైతే డిఫరెంట్గా ఉన్నాయో అది ఒక సైడ్ పెట్టుకోవాలి. సో సిమిలర్గా తీసుకున్న వాటిల్లోని సో ఏదైనా మీకు డిఫరెంట్గా ఉన్న లేకపోతే ఆడ్గా ఉన్న దాంట్లోనే మీకు మ్యాచ్ అవుతుంది అనుకుందాం. సో దాన్ని మనం ఆన్సర్గా కన్సిడరేషన్ చేసుకోవాలి. సో ఇది మీకు నేను చెప్తే అర్థం కాదు, ప్రాక్టికల్గా చూపిస్తాను. సో చూడండి. సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఈ వీడియోస్ మనం ఈ ట్రిక్ వాడి కొన్ని వీడియోస్ నేను చూపించాను. సో ఆ వీడియోస్ బట్టి చాలామంది ఛానల్స్ వాళ్ళు వీడియోస్ తీశారు. సో అంత హిట్ అండ్ ట్రిక్ ఇది. సో పాత వీడియోస్ కూడా చూడండి, మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఫిజిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ ట్రిక్ ఎలా అప్లై చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఈజ్ బేస్డ్ ఆన్, సో మనకి క్వశ్చన్ ఫస్ట్ చదవాలి. మీరు చదివిన తర్వాత మీరు ఆప్షన్స్ ఏవైతేనో చూసుకోండి. సో దీంట్లో ఆప్షన్ చూస్తే మనకి ఏ అండ్ బి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యాచ్ అవుతున్నాయి. అండ్ సి అండ్ 4 అనేది కొంచెం వేరువేరుగా ఉన్నాయి. సో ఫ్యూజన్ ఒకటి ఉంది, ఇంకోటి న్యూటన్స్ లా ఉంది. ఓకే, సో ఇలాగా అంటే 2 ఆప్షన్స్ మనకి సిమిలర్గా కనిపిస్తున్నాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని. ఓకే, అండ్ ఇలాగ మనం ఫస్ట్ ఏ అండ్ బి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఫైన్, ఎందుకంటే ఇది కొంచెం లెంత్గా ఉన్నాయి అండ్ సిమిలర్గా కూడా ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ఏది ఆప్షన్ అనేది మీరు ఆ టైంలో మీరు నాలెడ్జ్ వాడి మీరు డెసిషన్ తీసుకోవాలి. బట్ యాజ్ పర్ ఏంటంటే మనం 50% క్లియర్ అయిపోయింది. ఈ ఏ కానీ అండ్ బి కానీ మన రైట్ ఆన్సర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఈజ్ బేస్డ్ ఆన్, సో ఖచ్చితంగా క్వశ్చన్ చూస్తే జనరల్ ఫామ్. సో ఇవి లాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి, మీరు ఏదో ఒక నాలెడ్జ్ వాడాలి. ఓకే, సో లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఫ్యారడేస్ లా ఉంది. 4th ఆప్షన్ చూస్తే చూడండి, ఇక్కడ న్యూటన్స్ లా ఉంది. సో న్యూటన్స్ లా ఉంది, ఫ్యారడేస్ లా ఉంది. బట్ మన అసెప్షన్ వైజ్గా ఏంటంటే దీంట్లో ఏ కానీ బిలో కానీ మన ఆన్సర్ ఉంటుంది కాబట్టి నేను ఏని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూద్దామా ఒకసారి. రైట్, సరే ఏ. సో ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఇలాగ మీరు ట్రిక్ వాడాలి, కొంచెం నాలెడ్జ్ కూడా వాడాలి. ఓకే, సో ట్రిక్ వాడి మీరు 50% మనం రాంగ్ ఆప్షన్ పక్కన పెట్టేసాం అండ్ రైట్ ఆప్షన్ ఏదో ఆ 50%లో కొంచెం నాలెడ్జ్ వాడాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిక్రీజెస్ ఇన్ ద మోషన్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టెంట్ రిట్రడేషన్. సో ఇక్కడ చూస్తే మనకి స్ట్రైట్ లైన్లో ఏది తగ్గుతుంది అంటే ఒక మోషన్ ఉంది, ఒక వెహికల్ ఏదైనా వెళ్తుంది అనుకుందాం, స్ట్రైట్ లైన్లో ఏది తగ్గుతుంది అంటున్నారు. సో అది కామన్ సెన్స్, మనకి డిస్టెన్స్ అయితే తగ్గదు, స్పీడ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, యాక్సలరేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, డిస్ప్లేస్మెంట్ తగ్గదు. సో యాక్సలరేషన్ ఏంటి, స్పీడ్ మీద డిపెండ్ అవ్వాల్సింది. సో మన ఆన్సర్ ఏంటంటే స్పీడ్. సో రైట్. సో ఇలా మీరు చదివి జస్ట్ ఇది నాలెడ్జ్ ఏమి అవసరం లేదు, మీ ఫిజిక్స్ నాలెడ్జ్ అవసరం లేదు, మీరు మీ కామన్ సెన్స్ వాడి కూడా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 84లో వన్ ఆఫ్ ది రెక్టాంగులర్ కాంపౌండ్ ఆఫ్ ఎ ఫోర్స్ 40 Nh. సో దీంట్లో ఏమడుతున్నాడంటే రెక్టాంగిల్ కాంపోనెంట్స్ కాల్ వాట్ ఈస్ ద అదర్ రెక్టాంగిల్ కాంపోనెంట్స్. సో 10, 20, 30, 25. సో మన ఆన్సర్ ఏంటి అంటే 20 కానీ 25 కానీ మన ఆన్సర్ ఉండొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్తోనే మనం కనుక్కోగలుగుతాం. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాం. 20 కానీ 25 2 థింగ్స్లో ఒక ఆన్సర్ ఉంటుంది, ఎందుకంటే 2 సిమిలర్గా ఉన్నాయి. సో మీకు నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మనకి 2 థింగ్స్ కామన్గా ఉన్నప్పుడు మనం ఆన్సర్ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో ఏది ఆన్సర్ ఉంటుంది అంటే చూడండి 20, 25 మనం ఒకటి కన్సిడరేషన్ చేసుకున్నాం, ఎందుకంటే సో 20, 25 సో దగ్గరగా ఉన్నాయి.
మన సమ్ సాల్వ్ చేస్తే మనకి 20 కానీ 25 కానీ వస్తుంది ఆన్సర్, కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా పెడతారు. సో దీంట్లో ఏది ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలంటే, సో 20, 10, 30 అనేది ఒక యూనిఫామ్లో ఉంది కాబట్టి గో ఫర్ 20. సో ఇలాగా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇలా ట్రిక్ వాడి మనం కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ an object dropped in stationary lift take time t1 to reach the floor. It takes time t2 when lift is moving up with constant acceleration. సో ఇలాగుంది. సో ఇక్కడ మనకి ఏది రైట్ ఆన్సర్ ఎలా కనుక్కోవచ్చు అంటే మీకు ఈజీగా అర్థమైపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఏ కానీ బి కానీ ఒక ఆన్సర్ ఉంటుంది. సో సి కానీ డి కానీ మన ఆన్సర్ ఉండదు, అవి డిఫరెంట్గా ఉన్నాయి. గమనించారు మీరు? సో ఐదర్ లెస్ దాన్ t2 ఈజ్ గ్రేటర్ దాన్ t1, లేకపోతే t1 ఈజ్ గ్రేటర్ దాన్ t2. సో ఏదైనా ఒక ఆన్సర్ ఉంటుంది. సో దాంట్లో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో ఏ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటారు? ఏ కానీ బి కానీ. సో బి కానీ ఏ కానీ మనం వద్దనుకున్న ఆప్షన్లో ఏదైనా మ్యాచ్ అవుతుందా అంటే చూడండి, సో బి మ్యాచ్ అవుతుంది. సో బి ఎలాగైతే ఉందో అలానే మనకి సి కానీ డి కానీ ఉంది. ఓకే, సో చెక్ చేద్దాం వ్యాలిడ్ అవుతుందో చూద్దాం ఒకసారి. రైట్, చూసారా? సో సింపుల్గా మనం 2 ఆప్షన్స్ తీసేసాము. 2 ఆప్షన్స్ తీసేసి సో మిగతా 2 ఆప్షన్స్లో ఏది రైట్ ఆన్సర్ ఎలా తెలుస్తుంది అంటే తీసేసిన ఆప్షన్లో నుంచి ఏదైనా రిలేషన్ ఉందా చూసుకుంటే మనకు రైట్ ఆప్షన్ అది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. బాడీ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఎ రఫ్ ప్లేన్. సో మనకి ఇక్కడ ఇంక్లైనింగ్ ఎట్ ద యాంగిల్ తీటా ఇచ్చారు టు ద హారిజాంటల్, ఇటు యాక్సలరేషన్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో దీనికి రైట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏది ఉండొచ్చు? సో ఫస్ట్ దీంట్లో సిమిలర్ తీయండి. ఫస్ట్ ఏవైతే సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయో తీయండి. చూడండి, మనకి ఇక్కడ ఏముంది? జీ ఇంటూ సైన్ థీటా మైనస్ యూ కాస్ థీటా. సో దానికి సిమిలర్గా ఏది కనిపిస్తుంది? ఇక్కడ చూడండి, బి ఎలా ఉంది? బికి ఏకి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మ్యూ ఉంది, ఇక్కడ మ్యూ లేదు. అండ్ ఇక్కడ సి చూస్తే మ్యూ బయట ఉంది, డి చూస్తే మ్యూ లోపల ఉంది. సో డి చూస్తే మనకి ఎలా ఉందంటే మ్యూ సైన్కి ఉంది. ఇక్కడ ఏ చూస్తే ఎలా ఉందంటే మ్యూ కాస్కి ఉంది. గమనించారా? సో ఇక్కడేమో ఏలో ఏమో మ్యూ కాస్కి ఉంది, డిలో ఏమో మ్యూ సైన్కి ఉంది. ఓకే, బట్ ఏంటి ఇక్కడ ఈ బి అండ్ సి డిఫరెంట్గా ఉన్నాయి, ఎందుకంటే మ్యూ బయట ఉంది మొత్తానికి. సో ఓకే, టోటల్ డిఫరెంట్గా ఏమో బి ఉంది, స్లైట్గా ఏమో మనకి సి కనిపిస్తుంది. బట్ ఏ అండ్ డి మాత్రంకి ఇంచుమించులో మ్యాచ్ అవుతున్నాయి. సో ఏదైనా ఒక ఆన్సర్ ఉండొచ్చు, అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో 50% అంటే బి కానీ సి కానీ మనం ఆప్షన్ ఖచ్చితంగా ఉండదు. మనం ఉండే ఆప్షన్ ఏముంటుందంటే ఏ కానీ డి కానీ ఉంటుంది. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకి రైట్ ఆన్సర్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ డి కానీ ఏ కానీ ఆప్షన్ ఉండొచ్చు. ఓకే, చెక్ చేద్దాం. సో నాకైతే రెండిట్లో ఏదైనా క్లారిటీగా లేదు, కానీ మనకు ఆన్సర్ దీంట్లోనే ఉంటుంది కాబట్టి చూద్దాం ఒకసారి. రైట్, చూసారా? మనకి ఏలో ఆన్సర్ ఉంది. సో ఏ కానీ డి కానీ చెప్పాం కదా, 2 మ్యాచ్ అవుతుందని చెప్పాం కదా. రైట్, ఏ కానీ డి కానీ మన ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి ఏ బాడీ ఆఫ్ మాస్ 8 kgs అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ డిస్ప్లేస్డ్ అకార్డింగ్ టు ద ఈక్వేషన్ S ఈక్వల్స్ టు T²/4m వేర్ T ఈజ్ ఏ టైమ్. ఫైండ్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇన్ ఏ ఫస్ట్ 4 seconds. ఓకే, ఫస్ట్ 4 seconds కావాలంటున్నారు. సో వాట్ ఎవర్ అయితే యాజ్ పర్ మన క్వశ్చన్ పక్కన పెట్టండి. సొల్యూషన్స్ చూస్తే మనకి ఏబిసిడి ఇచ్చారు. సో మనకి ఇక్కడ సిమిలర్ థింగ్స్ ఏం కనిపిస్తున్నాయి అనేది చూద్దాం. సిమిలర్ థింగ్స్ అనేది మనకి ఇక్కడ చూస్తే మనకి బి అండ్ సి అనేది సిమిలర్ కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే 6 అనేది ఒక సిమిలారిటీ కనిపిస్తుంది కాబట్టి మనకి బిలో కానీ అండ్ సిలో కానీ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఏ అండ్ డి అయితే ఉండదు. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ బి. ఇది రఫ్గా పెడుతున్నాను. ఓకే, రైట్, బి. సో గెస్ అంతే, ఇందాక రాంగ్ అయింది, ఇప్పుడు రైట్ అయింది. సో మనకైతే ఏదైనా ఎగ్జాక్ట్ ఎప్పుడు తెలియదు, రెండిట్లో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 ఆన్సర్స్ అనేవి మనం తీసేసేయాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే 50% మనకి రైట్ సెలెక్ట్ చేసిన ఆన్సర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 4 ఆప్షన్లో ఒక ఆన్సర్ అనేది కష్టం, కానీ 2 ఆప్షన్స్లో ఒక ఆన్సర్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఈ క్వశ్చన్ చూస్తే సో ఇక్కడ వాట్ ఎవర్ ఇక్కడ మనకి ఒక మ్యాటర్ ఇచ్చారు, సో ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్ వైజ్గా ఏది రైట్ ఆన్సర్ అనేది మనం చూసుకోవాలి. సో మనం సిమిలర్ థింగ్స్ 2 డిసిమిలర్ తీసేసేద్దాం. ఓకే, ఇక్కడ ఏ చూడండి, ఇక్కడ ఏ అనేది దీనికి మ్యాచ్ అవుతుందా?
దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. బి దేనికైనా మ్యాచ్ అవుతుందా? సో ఇక్కడ MV/3T, అదే కింద 4th D చూస్తే మాత్రంకి మనకి 3MV/4T, అంటే పైన ఏమో 4/3 ఉంది, కింద ఏమో 3/4 ఉంది. రివర్స్ చేశాడు, గమనించారా? సో పైన ఏమో 4/3, కింద ఏమో 3/4. మీరు సిమిలారిటీస్ ఏవి చూస్తున్నారనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఇంకో విధంగా చూసుకోవచ్చు కావాలంటే, సరే ఇక్కడ 2 1s are 2 2s are టేబుల్లో కూడా పోతుంది. ఇలాంటి సిమిలారిటీస్ బట్టి మనకి ఏమనిపిస్తుంది, ఇక్కడ చూస్తుంటేనేమో ఏ కానీ బి కానీ, లేకపోతే ఇలా చూస్తే మనకి బి కానీ డి కానీ మ్యాచ్ అవుతుంది. సో ఏదైనా సరే మోస్ట్ కామన్గా మనకి బి అనేది కొంచెం సిమిలర్గా కనిపిస్తుంది ఆన్సర్. నాకు చెక్ చేద్దాం. సో రైట్. సో ఇలాగా మీరు, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. 2 సిమిలర్ తీసుకోవాలి, ఆ సిమిలర్ వేరే దాంతో మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకుని మనం రైట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్, ఐ హోప్ మీకు ఈ ట్రిక్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో కొన్ని ట్రిక్స్ నేను చూపించాను. సో వీలుంటే నెక్స్ట్ పార్ట్ 2 కూడా తీయచ్చు. సో మీకు నచ్చితే స్టూడెంట్స్ వీడియోని లైక్ చేయండి.